తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మీకు శుభం తెలుపుతూ ఈనాటి ధ్యానాన్ని ఆరంభిస్తానండి. మొదటిగా బంగారు పరిగ ధ్యానంలో మరి చాలా చక్కటి తలంపులు మనకి ఎప్పుడు దేవుడు మనకి ఇస్తూనే ఉన్నాడు. ఆయన కృప మనతో ఉండబట్టి కొత్త కొత్త అనుభవాలను నేర్చుకోవడానికి ఆయన దండిస్తూనే ఉన్నారు. మరి ఈ దినాన్న ఈ బంగారు పరిగ ధ్యానంలో మరి ప్రభు ఇచ్చినటువంటి సందేశంలో మనం చేయి పట్టుకు నడిపించే దేవుడు మనకున్నాడు. చేయి పట్టి నడిపించేవాడు, మనల్ని ముట్టి స్వస్థపరిచేవాడు, చేయి పట్టి తప్పించే దేవుడు. ఆశీర్వాదాలకి కొన్ని షరతులు ఉన్నాయి. ఆశీర్వాదాల కొరకు మనకు దొరికే కాలంలోనే వెతకాలి. ఆశీర్వాదాలు దొరికే వరకు వెతకాలి. ఎలా వెతకాలి? కానాను స్త్రీ వలె గోజాడి వెతకాలి, విధవరాలి వలె వెసుకగా వెతకాలి, యథార్థంగా పవిత్రంగా వెతకాలి. యెహోవాని వెతుకువారు హృదయమందు సంతోషిస్తారు. నేనెంత, నా బ్రతికెంత ఆలోచించి తగ్గింపుతోనే జీవించాలి. హృదయ శుద్ధి గలవారు మరి వారి దేవుని చూస్తారు కదా. హృదయ శుద్ధి, కనికరము, పరిశుద్ధత కావాలి. ద్విమనస్కులుగా జీవించకూడదు. వేషధారణకు దూరంగా జీవించాలి. మన ఆదర్శాలు సరిగ్గా ఉండాలి. నిర్మలమైన మనసాక్షి కలిగి ఉండాలి. దేవుడు నీతిమంతులు దీవిస్తాడు, క్షమిస్తాడు, శుద్ధీకరిస్తాడు. దేవునికి కళ్ళు, చెవులు ఉన్నాయి. మన గురించి గమనిస్తూ ప్రార్థన విని జవాబిస్తాడు. వాక్యజ్ఞానము, ప్రార్థనా జీవితము క్రైస్తవునికి గీటురాయి. నీటిలో దిక్కుండా ఈత నేర్చుకోవాలంటే రాదు. అలాగే వాక్యం చదవకుండా యేసుని గురించి తెలుసుకోలేము. పరుగు పందెంలో పరిగెత్తకుండా గమ్యం చేరలేము కదా. వాక్యమే మన శక్తి, వాక్యమే మన బలం, వాక్యమే మన ప్రమాణికం. ప్రార్థనే మన ఆత్మీయ పోరాటం. వాక్యమే మన మార్గం, వాక్యమే మన గమ్యం. అది ఎంత పోరాటమో అంత విజయము. మరి మన దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత మనకెప్పుడు మరి ప్రేమను వెల్లడి చేస్తే ప్రేమ అద్భుతాన్ని చేస్తుంది. ఒకసారి మనం చెప్పుకున్న మాటలే అవన్నీ. అయితే మన జీవితాల్లో మరి క్రియారూపకంగా మరి ఆయన సాక్ష్యంగా ఉండటం, మరి ప్రేమతో నిండుకోవడం, మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలి. అవసరత కోసం సంతోషం వర్షం కురవాలని, ప్రేమ నింటి ఉండాలని, మరి బాధలను బాపి ఆరోగ్యం ఇవ్వాలని మనం నిత్యము ప్రార్థిస్తూనే ఉండాలి. మరి నిజానికి మరి ఉత్తమ వ్యక్తులతో సాంగత్యం కూడా జీవితం సుందరంగా చేస్తుంది. వారి జీవిత సౌందర్యం నీ గుండెను ఆనందం చేసి నీ బాధలను తొలిచిపారేస్తూ నిత్యము సంతోషాన్ని ఇస్తుంది. నీ జీవితంలో పొరపాట్లు నీ అనుభవాలను ఇస్తాయి. అనుభవాలు పొరపాట్లు చేయకుండా జాగ్రత్త ఇస్తాయి. నీ పొరపాట్ల నుండే మంచి నేర్చుకోగలుగు చేసే విజయాల్ని, వివేకాన్ని నేర్చుకుంటాం. నీ జీవితాన్ని త్యాగం చేయటం ద్వారా కొందరు ఆనందిస్తారు. జీవితంలో ఏ అనుభవం నష్టం కాదు. నీ మనస్సు, హృదయాన్ని క్రమపరుస్తుంది. అందులో మనం ప్రశ్నించుకోవలసి, రోజుకు ఒక్కసారైనా ప్రార్థిస్తున్నామా? రోజుకు ఒక్కసారైనా బైబిల్ చదువుతున్నామా? రోజుకు ఒక్కసారైనా సువార్త చెప్తున్నామా? మరి దేవుని కొరకు ఏం చేస్తున్నాం? ఆయన కొరకు పరిచయం చేస్తున్నామా? దీని ద్వారా ఒక్కరైనా మందిరానికి వచ్చారా? నిజమైన వ్యక్తిని వెతుటకు ప్రయత్నించాను. సరైన వ్యక్తి కన్నా నిజమైన వ్యక్తి వాస్తవమైన వాడు కాదని, వాస్తవమైన వాడని గ్రహించి అటువంటి అర్థం జ్ఞానం కంటే లోతైందని గ్రహించుకున్నాను. మరి దేవుణ్ణి అనుసరించలేని వాళ్ళు వారంతా గతంలో కొమ్మల్లో చిక్కుకున్న గాలిపటాలు అటు వారట. పాతను పారవేసి కొత్తను హత్తుకునే వారట. మరి వెనుక ముందుకు సాగిపోలేని వారట. గతం చుట్టూ తిరిగే గానుగ చక్రాలట. సంవత్సరం గడిచిన కోపాలను బదిలి క్షమించలేని వారట. ఏళ్ల తరపడి పరాభవాలను బరువు ప్రభు పాదాల దగ్గర దింపుకోలేని వారట. రూపాంతరం చెందని వారట. మరి ప్రారంభ దశలోనే లార్వ దశలోనే ఉన్నవారు, ఎదుగుదల లేని వాళ్ళు, కళ్ళని నిజం చేసుకోవటానికి మరి ప్రయత్నించని వారు, వారి దృఢ సంకల్పం, కృషి, అంకిత భావము లేని వారు కనుక మనం ఈ లోపాలు ఏం లేకుండా సరిచేసుకుని ముందుకు సాగాలి. అది మన కర్తవ్యం. అయితే ఈ దినాన టాపిక్ పరిశుద్ధాత్మ. అది చాలా త్రిత్వంలో ఒకటి. మనిషిగా జీవించి బలియాగం చేసిన క్రీస్తు వెళ్తూ వెళ్తూ మనకు అందించిన గొప్ప అపురూపమైన వరమే పరిశుద్ధాత్మ. ఆయన పరిశుద్ధాత్మ పంపుతా అన్నారు. జీసస్ మరి దేవుని యొక్క 3.5 సంవత్సరాల్లో ఆయన ఫిజికల్గా మనతో ఉన్నారు. ఆయన వెళ్తూ వెళ్తూ మీతో నేను, ఆయన జీసస్ విత్ అస్, ఆయన మనతో ఉన్నాడు. హోలీ స్పిరిట్ ఆయన అయితే మనలో ఉంటాడు. అది తేడా గుర్తుపెట్టుకోండి. మనతో ఆయన సజీవంగా ఉన్నాడు. ఆయన భూలోకంలో ఉన్నప్పుడు
ఇప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు అనేది మాత్రం మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు పరిశుద్ధాత్మక ఆలయంగా ఉన్నారన్నారు కదా, ఆత్మకు మన శరీరం ఆలయంగా ఉండాలి. హౌస్ వేరు, ఆలయం వేరు. మనం అక్కడ పిచ్చిగా ఉండకూడదని ఒక్కసారి చెప్పుకుందాం. ఎఫ్ఎస్సి 1:13 వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డాం, సీల్ వేశారు. సంచకరువు అంటే అది గ్యారంటీ అన్నమాట. 2 కొరింథీ 1:2 కూడా ముద్ర వేసి సంచకరువు మనకి ఇచ్చాడు. అది మనకి ఏదైనా ఒక డాక్యుమెంటరీ సీల్ వేస్తాం, అలాగా మనకి ఆయన వారమని సీల్ వేయించుకోబడ్డాం. మరి యోహాను 14:16 సత్య స్వరూపి అయిన ఆత్మ ఎప్పుడు ఉండటానికి అది అర్థం. సత్య డిసిప్లిన్గా మనం మార్చుకోవడానికి సిద్ధపడాలి. తర్వాత హోలీ స్పిరిట్ అనుభవాల్లో మనము పాపాలు అపుస్తకార్యము 2:38 పాపాలు ఒప్పుకోవాలి, విశ్వాసంతో ఉండాలి, విశ్వాసం ద్వారా బాప్టిజం పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ పొందాక మరి 20 మందికి పరిశుద్ధాత్మ, 12 మంది కూడా పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత సేవ చేసుకున్నారు కదా, గిఫ్ట్స్ ఇస్తాడు. అది సాక్రిఫిషియల్ లవ్, త్యాగపూరితమైన ప్రేమ కృమ్మరించబడుతుంది. మన హృదయాల్లో కృమ్మరించబడేది ఆ పరిశుద్ధాత్మ అనుభవం. అగేపే ప్రేమ మనలో ఉంటుంది మొదటిగా. తర్వాతది మరి దేవుని కొరకు మనం ఫలాలు ఫలించే వారంగా ఉంటాం. రెండవదిగా పరిశుద్ధాత్మ పొందుకుంటే ఎలా ఉంటాం అనేది మనం సాక్రిఫిషియల్ లవ్ కలిగి ఉంటాం, అగేపే లవ్. రెండవది ఏమో మనం ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము మన క్రియ ద్వారా మనం ఎటువంటి వారమో ప్రజలు తెలుసుకుంటారు. ఫలించే వారంగా ఉండాలి. జాయ్, అది చక్కటి వరం. అది దయాళుతో, మంచితనము, ప్రేమ, ఇవన్నీ మనకు తెలిసినవే 9 వరాలు. అది వీక్నెస్ అంటే బలహీనత అవ్వచ్చు, మీక్నెస్ అంటే సాత్వికము, తగ్గించుకునే అనుభవం వీక్నెస్ కాదు అది. మూడవదిగా ఆత్మ వరాలు ఉంటాయి మనకి. ఆ ఆత్మ వరాలు 1 కొరింథీ 12:8 అది బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఉపకారిగా ఉండటం, చాలా చక్కటి వరాలు మనకున్నాయి. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఆ తర్వాత 4 పరిశుద్ధాత్మక వరాల్లో యేసుక్రీస్తు అంగీకరించి విడిచిపెట్టే పాపాలు మళ్ళీ మనం చేయకూడదు, గత పాపంలోకి వెళ్ళకూడదు, అది రిపీట్ అవ్వకూడదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అది 4వ గుర్తు, పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడనేటువంటి దానికి గుర్తుగా ఈ అనుభవాలు మనలో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను చెప్తున్న వరాలు, ఫలితాలు, ఇవి పరిశుద్ధాత్మ మనకు ఉన్నాడా లేదా అని మనం స్వపరీక్ష చేసుకోవడానికి ఇవి మనకి ఉపయోగపడతాయి. మనలో పరిశుద్ధాత్మ ఎంతగా సుఖపడితే అంతగా దీవించబడతాం. నిత్య ఆత్మ మనం మండుతున్న అగ్నిలాగా రగులుతూ ఉండాలి. అటువంటి ఆత్మానుభవంలో మనం చాలా లోతైన అనుభవంలోకి రావాలి. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని మనం ఆలోచించి దాన్ని దుఃఖపెట్టకుండా ఉండాలని ఒక భక్తుడు చెప్తాడు. నిజమే, అది ఎవరు, ఏం చేస్తాడు? త్రిత్వంలో సమైక్యమైన పరిశుద్ధాత్మ అది రక్షణ పవిత్రత విషయంలో ఆయన స్వారూప్యంలోకి మార్చబడే అనుభవంలో అది సహాయపడుతుంది. అది గొప్ప ఉపాధ్యాయుడు, అది గొప్ప బోధకుడు, అది సత్యంలోకి నడిపించేటువంటి పరిశుద్ధాత్మను మనం ఎప్పుడు దాన్ని మనం దగ్గరే ఉంచుకోవాలి. తర్వాత మనము ఒక వ్యక్తి పేదవాడిగా జీవిస్తూ ఉన్నాడట. అక్కడ ఆయన ఇంటి కింద తవ్వితే ఎన్నో కోట్లు విలువ చేసేటువంటి ఆయిల్ దొరికిందట. వాళ్ళు గ్రహించుకోలేదు అది. అట్లాగే మనలో ఉండే శక్తిని మనం, ఆ పరిశుద్ధాత్ముడు మనలో వెలుగు తీసేటువంటి ఆత్మీయ వరాలను మనం గుర్తించుకోలేము. మన జీవితం బ్రతుకుండగానే మన వరం ఏంటో అది గుర్తించుకుని దాన్ని మనం అభివృద్ధి చేసుకుని ఉపయోగించాలి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అట. ఆ వ్యక్తిత్వానికి హృదయం ఉంటుంది. వారు ప్రేమిస్తారు, బాధపడతారు. ఆత్మీయ నిరుపేదలం కావు మనం. ఇట్ లవ్స్. ఆత్మ వలన ప్రేమను పరిశుద్ధాత్మ దుఃఖపరచదు. ఎఫెసీ 4:30, రోమా 15:30 కూడా మరి పవర్ అది కన్విక్స్ అంటే మన హృదయంలో పాపాన్ని ఒప్పింపచేస్తుంది. యోహాను 16:7-8 ఇది మనం పరిశుద్ధాత్మను మనం ఆర్పకూడదు. పరిశుద్ధాత్మ 1 దశలోనియా 5:19 ఆత్మను ఆర్పకుడి అన్నాడు. అది తిరస్కారం పొందుద్ది, మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆ వ్యక్తిని ఆలోచింపచేసే మైండ్ ఉంటుంది, అది తిరస్కరింపబడే అనుభవాలు ఉండదు. అది మన జీవితాల్ని ఎన్లైటెన్స్, వెలిగిస్తుంది. అది టీచర్స్, మనకు బోధిస్తుంది. హెబ్రీ 10:20 బోధిస్తుంది, అది తెలుసుకునేలాగా చేస్తుంది. 1 కొరింథీలో చాలా స్పష్టంగా ఉంది. అయితే దాన్ని నడిపిస్తుంది. ఆయన మనస్సు, చిత్తం ఉంది, అది మనకు మంచి అనుభవంలోకి నడిపిస్తుంది. అది మన గైడ్స్, అది దాని చక్కటి మార్గంలోకి తొట్టిపడకుండా నడిపిస్తూ ఉంటుంది. అధికారపూర్వకంగా మాట్లాడుతుంది. అది ఆజ్ఞ కూడా ఇవ్వగలదు. అది అటువంటి శక్తి గలది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో పరిశుద్ధాత్మల యొక్క ఉనికి చాలా గొప్పది. అది ఇటర్నల్,
త్రిత్వత్వంలోనే సృష్టి చేశాడు. అనాదిలోనే సృష్టిలోనే ఆ మూడు కలిసే ఉన్నాయి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. అందుకనే అన్నయ్య సప్పిరాలు అబద్ధం అన్నప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచద్దు అంటారు. మన జీవితాల్లో దాన్ని మనం దుఃఖపరిచే వరంగా మన బలహీన తప్పులు చేస్తూ ఆ పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఆయన 139వ కీర్తన 7లో ఆమ్ని ప్రెసెంట్, ఎప్పుడు ఎక్కడ అన్ని చోట్ల ఉండేవాడు. రోమా 8:26లో ఆమ్నిసెన్స్, ఆయన సర్వజ్ఞుడు. మత్తయి 12:26లో ఆమ్నిపొటెంట్, ఆయన సమర్థుడు. అయితే ఈయన మన పరిశుద్ధాత్మ పరలోకపు నిధిగా ఆ ధనాన్ని, గొప్ప ధనాన్ని మనుషులకు పరిశుద్ధాత్మ రూపంగా దేవుడు మనకిచ్చాడు. ఆయన ఎగ్జిక్యూట్ చేస్తాడు. అది సృష్టిలో అలంకార రూపంలో దాన్ని ఎన్నో విధాలుగా పోల్చారు. అది గాలితో పోల్చారు, అది బలమైన గాలి గలది. యోహాను 3:8 అది క్రీస్తుతో పోల్చారు. అపుస్తకం 2:2లో చర్యలు అర్థమవుతాయి. మైటీ విండ్, మైటీ పవర్. తర్వాత అది నీటితో పోల్చారు. యోహాను 7:37-39లో జీవజ నదులు పారతాయి మీలో నుండి అని చెప్తే అదే పరిశుద్ధాత్మ సమృద్ధి, అది సంతృప్తినిస్తుంది. తర్వాత అగ్నితో పోల్చారు. విభాగించబడిన నాలుకలు, క్లెన్సింగ్ పవర్, దాన్ని నూనెతో పోల్చారు. అది అభిషేకానికి గుర్తు. ఎఫ్ఎస్సి 1:13 అది దాన్ని ముద్రతో పోల్చారు. దాని ముద్ర అనుభవం కూడా దాంతో ఉంది. అది సెక్యూరిటీ, అది భద్రతకు గుర్తు. పావురంతో పోల్చారు. పావురము అది ఎప్పుడు తరికలతోనే అది పవిత్రంగా ఉంటూ చేదుకట్టు లేకుండా ఉన్న అటువంటి అనుభవంతో పరిశుద్ధాత్ముడు సమాధానకర్తగా మన మధ్య ఉన్నారు, ఆదరణకర్తగా ఉన్నారు. మరి నావిగేటర్స్గా మనం నడిపిస్తాడు. మరి విధేయత చూపించేలాగా మనం నడిపిస్తాడు. స్పిరిచువల్ ఐస్, ఇయర్స్, హార్ట్ మనకు కావాలి. ఆత్మీయమైన చెవులు, ఆత్మీయమైన కళ్ళు, ఆత్మీయమైన హృదయం మనకు కావాలి. పరిశుద్ధాత్మను ఆనుకున్నప్పుడే ఆయన విధేయతతో నడిపిస్తాడు. ఆయన మనలో ఉన్నాడు. ఫింగర్ ఆఫ్ గాడ్, అది హోలీ స్పిరిట్, అది తీర్పు అధికారం గలది. పరిశుద్ధాత్ముడు పాత నేచర్ని తొలగించి ఆ పోరాటంలో మనకి ఎవరికి దేనికి ప్రాధాన్యత ఇస్తే ఆ ప్రాధాన్యత పొందుకుని మనం దానిలో నడిపించే వారంగా ఉంటాం. అందువల్ల ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే అంటారు. తర్వాత ఆత్మ పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభు నీ పేరట వేడుము అని మనం పాడుకుంటూ ఉంటాం. కాబట్టి పరిశుద్ధాత్మకు మనం చాలా ప్రత్యేకత కదా అనుభవాలను ఇస్తూ పరిశుద్ధాత్మలో మనం జీవించడానికి ప్రభు మనం సిద్ధపరచుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఆత్మతో నింపండి, ఆత్మ కలిగిన వారిగా మార్చండి. నిన్ను సంతోషపెట్టే రీతిగా పరిశుద్ధాత్మ దుఃఖపరచని పరిస్థితిలో మమ్మల్ని సర్వ సత్యంలోనికి మమ్మల్ని నడిపించండి. ఇతరులను బాధించేవారు కాక మా ఇతరుల బాధలను సహించి వారిని ఓదార్చు వారిగా పరిశుద్ధాత్మ తోడ్పాటు మాకు అనుగ్రహించండి. ఆదరణకర్త మాకు పరిశుద్ధాత్ముడు మాకున్నాడు కనుక నీకు స్తోత్రాలు, వందనాలు. మాకు ఇచ్చిన అనుభవాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అది సారవంతమైన అనుభవంతో మేము ముందుకు సాగిపోయే కృపనివ్వండి. పరిశుద్ధాత్మ తోడ్పాటు అనుక్షణం మాతో ఇవ్వండి. అది మాకు బాస్గా నడిపించే ధన్యత ఇవ్వండి, సంతృప్తినివ్వండి. మా జీవితాల్లో సఫలత దయచేయండి, నడిపింపునివ్వండి. మంచి సాక్షులుగా మమ్మల్ని సిద్ధపరచండి. మాతో ఉండేది పరిశుద్ధాత్ముడు, మరి మాతో ఉన్నారు కానీ మాలో ఉండేది పరిశుద్ధాత్మ అనుభవాన్ని అనుక్షణము మేము దాన్ని కోరుకునే పరిస్థితి మాకు అనుగ్రహించండి. నీ కృపలో నిత్యత్వంలో మమ్మల్ని నడిపించగలరనే ఆశతో ప్రార్థిస్తూ మమ్మల్ని అందరూ దీవించమని యేసు నామాన అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రభు మమ్మల్ని అందరికీ ఆయన కృప అనుగ్రహించుగాక, ఆమెన్.